ఆగస్టు 11, 2018 శుక్రవారం ఉదయం 10 గంటలు. ఆ రోజు స్టేషన్లోని దాదాపు 60 మందికి పైగా కానిస్టేబుల్స్, హోంగార్డ్స్, హెడ్ కానిస్టేబుల్స్ మరియు మిగతా అధికారులంతా డ్రిల్ చేస్తూ ఉన్నారు. అయితే అదే సమయంలో ఆ స్టేషన్లో విధులు నిర్వహించే ఓ కానిస్టేబుల్ 5 నిమిషాలు లేటుగా స్టేషన్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ కానిస్టేబుల్ రావడాన్ని చూసిన ఆ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్, "ఏయ్, వచ్చాడయ్యా సారు, చూడండి" అంటూ ఆ కానిస్టేబుల్ ని దగ్గరకు పిలిచాడు. దాంతో ఆ కానిస్టేబుల్ ఇక తనకు పనిష్మెంట్ తప్పదనుకున్నాడు. కానీ స్టేషన్లోని అధికారులందరి ముందు 10 నిమిషాలు పనిష్మెంట్ ఇవ్వాల్సిన సిఐ లేటుగా వచ్చాడనే కారణంతో సరిగ్గా 1 గంట సమయం పాటు పనిష్మెంట్ పేరుతో డ్రిల్ చేపించి ఆ కానిస్టేబుల్ ని అవమానిస్తూ అందరి ముందు అతని పరువు తీస్తూ మానసికంగా, వ్యక్తిగతంగా ఆ కానిస్టేబుల్ పై తన పర్సనల్ గ్రడ్జ్ తీర్చుకున్నాడు సిఐ. ఆ సిఐ మాటలకు స్టేషన్లోని అందరూ ఆఫీసర్లు సైతం నవ్వడం మొదలుపెట్టారు. అలా గంట సమయం పాటు ఆ కానిస్టేబుల్ పై సెటైర్లు వేస్తూ నవ్వుకున్నారు సిఐ. సిఐతో పాటు ఇంకొందరు అధికారులు. ఇక అక్కడి నుండి మధ్యాహ్న సమయంలో ఆ కానిస్టేబుల్ లంచ్ చేయటానికి వెళ్లాడు. విపరీతమైన ఆకలి అవుతోంది. కానీ తినడానికి మనసు రావటం లేదు. 60 మంది పోలీస్ అధికారుల ముందు పొద్దున జరిగిన అవమానమే గుర్తొస్తోంది. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఏం చెయ్యాలి అని ఆలోచించాడు. చివరికి పెన్ను తీసుకుని ఓ పేపర్పై తన రిజిగ్నేషన్ లెటర్ రాసి వెళ్లి సిఐకి ఇచ్చాడు. సిఐ షాక్. కానీ ఇలా పెన్నుతో రాస్తే చెల్లదు, డీటీపీ చేసుకొని తీసుకురా అని చెప్పాడు సిఐ. పొద్దున జరిగిన అవమానానికి బెదిరిస్తున్నాడేమో అనుకున్నాడు. కానీ 10 నిమిషాల్లో రిజిగ్నేషన్ లెటర్ ని డీటీపీ చేసుకుని తీసుకొచ్చి ఇచ్చాడు. సాయంత్రానికి స్టేషన్లో లీవ్ పెట్టి అక్కడి నుండి వెళ్లిపోయాడు. అలా వెళ్లిపోయిన దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడో తెలుసా? చిన్నప్పుడే అమ్మ పోయింది. 17 ఏళ్ల వయసులో తండ్రి మరణించాడు. ఎంతో కష్టపడి చదువుకొని కానిస్టేబుల్ కొలువు సంపాదించాడు. అంత కష్టపడి సంపాదించుకున్న కానిస్టేబుల్ ఉద్యోగం తర్వాత ఓ సిఐ చేసిన అవమానం వల్ల రిజైన్ చేసి ఇప్పుడు సివిల్స్ సాధించాడు. ఆఫ్టర్ ఆల్ ఓ కానిస్టేబుల్ గాడివి మూసుకొని పనిచేసుకో అని అవమానించిన సిఐకి షాక్ ఇచ్చాడు. ఎవరి గురించి చెబుతున్నానో ఈ పాటికే అందరికీ అర్థమై ఉంటుంది. అవును, అతనే యూపీఎస్సీలో తన 4వ ప్రయత్నంలో 780 ర్యాంకు సాధించిన ఉదయ్ కృష్ణారెడ్డి. కానీ దాని వెనుక చాలా పెద్ద కథే ఉంది. అసలు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడో తెలుసా? ఉదయ్ కృష్ణారెడ్డి పూర్తి స్టోరీ ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ మండలం ఓళ్లపాలెం గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబంలో జన్మించిన ఉదయ్ కృష్ణారెడ్డి తన చిన్న వయసులోనే తల్లి చనిపోయింది. 17 ఏళ్ల వయసులో తన తండ్రి చనిపోయాడు. అప్పటి నుండి నానమ్మతోనే ఉంటున్నారు ఉదయ్ మరియు అతని తమ్ముడు. ఇక మధ్యతరగతి కుటుంబం కావటం వల్ల గవర్నమెంట్ స్కూలు మరియు జవహర్ భారతి ఇంటర్ డిగ్రీ కాలేజీల్లో డిగ్రీ వరకు చదువుకున్నాడు ఉదయ్. అలా తన ఇంటర్మీడియట్ తర్వాత కానిస్టేబుల్ పరీక్షలు రాసి ఎంపికై డిగ్రీ లాస్ట్ ఇయర్ స్టార్టింగ్ లో అంటే 2013లో కానిస్టేబుల్ గా పోలీస్ సర్వీసులో చేరాడు ఉదయ్. ఏపీ 2014 ఎలక్షన్స్ లో వాళ్ళ ఒంగోలు హెడ్ క్వార్టర్స్ లోనే సంవత్సరం పాటు సర్వీస్ చేశాడు. అయితే 2014లో కానిస్టేబుల్ గా గుడ్లూరు పోలీస్ స్టేషన్ లో మొదటి పోస్టింగ్ తీసుకున్నాడు. అయితే అప్పటికి ఉదయ్ టార్గెట్ కేవలం కానిస్టేబుల్ మాత్రమే కాదు, కెరీర్ లో ఏదైనా గొప్పది సాధించాలి, సమాజానికి తన వంతు సర్వీస్ చేసే స్థాయిలో ఉండాలి అని కలలు కనేవాడు. దానివల్లే కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూనే యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాడు. అయితే అలా ప్రిపేర్ అవ్వడానికి గుడ్లూరు పోలీస్ స్టేషన్లో సర్వీస్ చేయటం వల్ల సమయం చాలా తక్కువ దొరికేది. అలా తన ఖాళీ సమయాల్లో చదువుకుంటూ డ్యూటీ చేసేవాడు ఉదయ్. కానీ సంవత్సరం తర్వాత గుడ్లూరులో ఉంటే టైం సరిపోవట్లేదు అని తన గ్రామానికి దగ్గరగా ఉన్న రామాయపట్నం కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్లోని ఒక కానిస్టేబుల్ తో మాట్లాడి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కి ఒప్పించి రామాయపట్నం పోలీస్ స్టేషన్ కి బదిలీ అయ్యాడు. ఇక కొద్ది రోజుల తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవుతున్నాడన్న విషయం స్టేషన్ లోని అధికారులందరికీ తెలిసిపోయింది. ఇంకేముంది, అలా అలా ఆ విషయం స్టేషన్ సిఐకి కూడా తెలియటంతో ఉదయ్ ని పర్సనల్ గ్రడ్జ్ టార్గెట్ చేయడం మొదలు పెట్టాడు సిఐ. ఆ టార్గెట్ లో భాగంగానే ఉదయ్ ని ఎప్పుడూ ఏ ఎగ్జామ్స్ కి వెళ్లకుండా చేయటానికి ఉదయ్కి ఎగ్జామ్స్ ఉన్న రోజే లీవులు అనుమతించకుండా డ్యూటీలు వేయటం చేసేవాడు. అయినా అవేమీ పట్టించుకోకుండా రాత్రి పగలు అని తేడా లేకుండా ఎప్పుడూ కొంత సమయం దొరికినా చదువుకుంటూ ఉండేవాడు ఉదయ్. అలా ఆగస్టు 11, 2018 రోజున ఉదయం ఎప్పట్లాగానే ప్రిపేర్ అయి డ్యూటీకి రెడీ అయి వచ్చేసరికి 5 నిమిషాలు లేట్ అయింది. ఇక స్టేషన్ కి 5 నిమిషాలు లేటుగా వచ్చాడని ఆ స్టేషన్ సిఐ, "ఏ చూడండయ్యా, కాబోయే ఐపీఎస్ ఎలా వస్తున్నారో" అంటూ, "రండి సార్ రండి, మీకోసమే అందరం ఎదురు చూస్తున్నాం,
మీకు డిసిప్లిన్ నేర్పించాలి అని ఎగతాళిగా మాట్లాడుతూ అందరి ముందు అవమానించి సాధారణంగా 10 నిమిషాలు ఇచ్చే పనిష్మెంట్ గంట సేపు ఇచ్చి అందరి అధికారులను డ్రిల్ ఆపించి ఈ ఒక్క కానిస్టేబుల్ తోనే 1 గంట డ్రిల్ చేపించి ఆ తర్వాత అందరి ముందే గ్రౌండ్ లో నిల్చోపెట్టి నువ్వు ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ గాడివి, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నంత మాత్రాన ఐపీఎస్ ఎవరు నీ స్థాయి ఏంటో తెలుసుకొని పని చేసుకో, లేదంటే నీ తోక కత్తిరిస్తా అంటూ ఉదయ్ని అందరి ముందు అవమానించాడు ఆ సీఐ. దాంతో అదే రోజు ఆ అవమానం భరించలేక రిజైన్ చేసి ఢిల్లీ పోయాడు ఉదయ్ కృష్ణారెడ్డి. కానీ అతను ఇచ్చిన రిజిగ్నేషన్ లెటర్ ని పై అధికారులకు ఫార్వర్డ్ చేయకుండా అలాగే పెట్టి సంవత్సరం తర్వాత అతను ఉద్యోగం వదిలి పారిపోయాడు. ఇప్పటి వరకు తిరిగి రాలేదు. అతనిపై నిఘా పెట్టండి, ఎప్పుడు వచ్చినా స్టేషన్ కు తీసుకురండి అంటూ నోటీసులు జారీ చేయించాడు ఆ సీఐ. ఆ తర్వాత సరిగ్గా ఏడాది తర్వాత యూపీఎస్సీకి ప్రిపేర్ అయి ప్రిలిమ్స్ పరీక్ష రాసి నానమ్మని కలవటానికి ఓ రోజు ఇంటికి వచ్చిన ఉదయ్కి షాక్ ఇచ్చారు పోలీసులు. ఇలా ఇంట్లో అడుగు పెట్టాడో లేదు, గుమ్మం ముందు పోలీసులు వచ్చి నిల్చున్నారు. స్టేషన్కెళ్లి ఏం జరిగిందో తెలుసుకున్నాడు. తనకు ఇష్యూ చేసిన నోటీస్ తీసుకొని నేరుగా డిస్ట్రిక్ట్ ఎస్పీ ఆఫీస్ కి కానిస్టేబుల్ యూనిఫామ్ లో వెళ్లాడు. అప్పుడు ఎస్పీగా ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ విధుల్లో ఉన్నారు. ఆయన్ని కలిసిన ఉదయ్ తనకు జరిగిందంతా చెప్పుకున్నాడు. అప్పటికి యూపీఎస్సీ ప్రిలిమ్స్ కూడా పాస్ అయ్యాడు. దాంతో సిద్ధార్థ్ కౌశల్ తన పరిస్థితి అర్థం చేసుకొని తనకి ఎలాంటి ప్రాబ్లం అవ్వకుండా అతని సమస్యను పరిష్కరించమని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఆల్ ది బెస్ట్ చెప్పి పంపించారు. ఇక ఆ తర్వాత ఉదయకృష్ణ తన మామయ్య చేసిన ఆర్థిక సహాయం అలాగే కొందరు స్నేహితుల సహకారంతో హైదరాబాద్ లో ఉంటూ ప్రిపేర్ అవుతూ వచ్చాడు. అలా మొదటిసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లి తిరిగొచ్చిన ఉదయ్ మరోసారి మెయిన్స్ లో, ఆ తర్వాత ఇంటర్వ్యూలో ఇలా ఒక దాంట్లో తప్పితే మరొక దగ్గర ఫెయిల్ అవుతూ వచ్చాడు. 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఇక 4వ ప్రయత్నంలో కొందరి సర్వీసులో ఉన్న ఐపీఎస్ అధికారుల సలహాలు, ఐఏఎస్ ఆఫీసర్ల సూచనలతో ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేసి ఇప్పుడు లక్షల మందిలో నుండి ఆల్ ఇండియా 780వ ర్యాంకు సాధించాడు. అయితే ఉదయ్ కు ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ కేటాయించబడినప్పటికీ ఉదయ్ లక్ష్యం మాత్రం కేవలం ఐఏఎస్ మాత్రమే. దానికోసం మళ్లీ ప్రయత్నిస్తాను అంటున్నాడు ఉదయ్ కృష్ణారెడ్డి. అయితే ముందు నుండే సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అవుతున్నప్పటికీ ఆ రోజు స్టేషన్ లో అతనికి జరిగిన అవమానం మాత్రమే అతన్ని పూర్తి సమయం సివిల్స్ ప్రిపరేషన్ పై ఉండేలా చేసింది అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే సివిల్స్ లో ర్యాంకు సాధించే వరకు ఉదయ్ కృష్ణారెడ్డి నానమ్మకు కానిస్టేబుల్ ఉద్యోగం మానేసిన విషయమే తెలియదట. అప్పుడప్పుడు ఉద్యోగం మానేసి ఢిల్లీకి వెళ్లి చదువుకుంటా అంటే ఉదయ్ నానమ్మ, ఉన్న ఈ ఉద్యోగం సరిగ్గా చేసుకో, పెళ్లి చేసుకుని పిల్లలతో సుఖంగా ఉంటే చూస్తూ ఆనందంగా కళ్ళు మూస్తా, నువ్వు ఢిల్లీకి వెళ్తా అంటే నేను ఉరేసుకుని చచ్చిపోతా అని బెదిరించేదట. అందుకే ఉద్యోగం మానేసిన తర్వాత హైదరాబాద్ లో అండర్ కవర్ డ్యూటీ చేస్తున్నా అని నమ్మించేవాణ్ణి అని చెప్పుకొచ్చాడు ఉదయకృష్ణ. మరి ఉదయకృష్ణ స్టోరీ మీకెలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మోటివేషనల్ రియల్ లైఫ్ సక్సెస్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి. మరో వీడియోతో మరో అద్భుతమైన వ్యక్తిగతతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఇక్కడున్న ఈ వీడియోలు కూడా చూసేసి మా వీడియోలు మరియు కంటెంట్ గురించి సలహాలు సూచనలు ఏవైనా ఇవ్వాలనుకుంటే తప్పకుండా కామెంట్ లో తెలియచేయండి. లేదా jmediateluguinfo@gmail.com కి ఈమెయిల్ చేయండి. మీ ప్రతి సలహాని సూచనల్ని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం.